ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా శుభవార్త 1వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుగా విందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి మహిమ కలుగునట్లు గట్టి స్తోత్రం చెప్పు. ప్రధాన దూతల్లో ఒకడు గబ్రియేల్ నేరుగా ఒక యవన బిడ్డ దగ్గరకు వచ్చేసారు. మరియా, మరియా, నశించి నరకానికి వెళుతున్న మానవాళిని ఉద్ధరించడానికి దేవుడే ధీరుడై లోకానికి రాబోతున్నాడు. బా, నా ప్రభు లోకానికి రాబోతున్నాడా? అంతకు మించిన సంతోషం ఏందయ్యా? మంచి వార్త చెప్పారు, మంచి శుభవార్త చెప్పారు. చాలా సంతోషం. మేము దాని కొరకు ఎదురు చూస్తున్నాం, ఆ కడియ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ యవన బిడ్డ గదిలో ఉంది, ప్రార్థనలో ఉంది. నేరుగా వచ్చేసాడు గబ్రియేల్. దేవుని సముఖమందు, దేవుని వైపే ఒక ప్రధానులలో ఒకడు, సమాచారములు తెలియజేయ వ్యక్తి, వార్తలను విడుదల చేయ వ్యక్తి. దేవుడు ఏ శుభవార్త చెప్పాలన్నా, ఏ వార్త చెప్పాలన్నా ఆ దూతకే సాధ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. యవన బిడ్డ దగ్గరకు వచ్చి, ప్రార్థన చేస్తున్న అమ్మాయి దగ్గరకు వచ్చి, మరియా నీకు శుభము. ఏమిటో శుభం అని కంగారు పడిపోయింది అమ్మాయి. ఏమిటో శుభం అంటే, నరకానికి వెళ్ళవలసినటువంటి మానవాళిని ఉద్ధరించడానికి, నిలబెట్టడానికి, రక్షణనివ్వటానికి దేవుడే ధీరుడై లోకానికి రాబోతున్నాడు. చాలా సంతోషం. మీరెవరో కనయ్యా చాలా సంతోషమైన మాట చెప్పారయ్యా. మా సంఘం అందరు దానికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ రక్షకుడు రావాలి, మనలో రక్షణ కలగాలి, నశించిపోతున్నటువంటి మానవాళి రక్షించబడాలని ఎదురు చూస్తున్నాం కొన్ని సంవత్సరాలుగా. మంచి వార్త చెప్పారు, థ్యాంక్ యూ అని మరియ సంతోషిస్తుంది, సంబరపడుతుంది. అంటది, ఇది ఎలాగూ జరుగును? నాకు ఆశ ఉంది, నాకు కోరికుంది. రక్షకుడు రావాలి, మానవాల్ని రక్షించాలి, నరకంలోనికి వెళ్ళకుండా అడ్డుపడాలి, ఒక రక్షణ మార్గమును చూపించాలి, ఒక వెలుగు మార్గం చూపించాలి, కోరికుంది, ఆశ ఉంది. కానీ ఇది ఎలాగూ జరుగును? గబ్రియేల్ అంటున్నాడు, ఇది పరిశుద్ధాత్మ వలన జరుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున, ఇది పరిశుద్ధాత్మ వలన జరుగును. స్తోత్రం కలుగునుగా. ఆశ ఉందయ్యా, కోరుకుంది, కానీ ఇది ఎలా జరుగుతుంది? దట్ ఈస్ క్రిస్మస్. ఈ రాత్రి క్రిస్మస్ మెసేజ్. చాలామందికి కోరికలు ఉన్నాయి, చాలామందికి ఆశలు ఉన్నాయి, కానీ ఇది ఎలా జరుగుతుంది అన్న క్వశ్చన్ మార్కు ఉంది. ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికి ఒక మంచి మాట తెలియజేస్తున్నాను. మీ ఆశలు, మీ కోరికలు పరిశుద్ధాత్మ వలన జరగబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యకి మీ ఆనంద ధ్వనులను వినిపించండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు జీసస్. పరిశుద్ధాత్మ వలన జరగబోతా ఉన్నది. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకోబోతా ఉంది. ఆత్మ వలన మన కార్యములను జరగబోతున్నాయి. మరి మాకు ఆశ అవుతుంది, కోరికుంది, తపనుంది. అమ్మాయి ఆశపడుతూ ఉంటుంది, ఇది ఎలా జరిగిద్ది? చిన్న సందేహం అంతే. మిమ్మల్ని అడుగుతున్నాం గబ్రియేల్ గారు, ఎలా జరిగిద్ది? ఎప్పటి నుంచో రక్షకుడు రావాలని మాకు ఆశ ఉంది. పాపిష్టి లోకములో అనేక మానవాళి కొరకు నశించి నరకానికి వెళ్ళబోతున్న వారి కొరకు రక్షకుడు రావాలి, రక్షించాలి, నడిపించాలి, వెలుగులో మేము ఉండాలన్న ఆశ అయితే ఉంది. కానీ ఇది ఎలా జరుగుతుంది కాస్త చెప్తావా? క్రిస్మస్ అంటే ఒక సందేహాన్ని తెలియజేసింది మరియా. ఇది ఎలా జరుగును? నా ఎదురు కూర్చుని వాక్యం వింటున్న ప్రతి వ్యక్తులకి సందేహము ఉండకపోదు.
నా పిల్లల భవిష్యత్తు ఇలా ప్లాన్ చేసుకున్నా, కానీ అది ఎలా జరుగుతుంది? నా ఆడకూతుర్ల జీవితం ఇలా ప్లాన్ చేసుకున్నా, కానీ ఇది ఎలా జరిగింది? ఇది ఎలా జరుగును? ఇది ఎలా జరుగును? ఇది ఎలా జరుగును? ప్రతి వ్యక్తులు నాకు లేదయ్య గారు అలాంటి ఆలోచన అన్న వాళ్ళు చేయి చూపించు. ఎందుకు ఉండదు? మనిషి పుట్టిన ప్రతి ఒక్కడికి మరియకే ఉంది, మనకు ఉండకపోతే ఇంకే. మరియమ్మకి ఆ సందేహం వచ్చింది, మరియమ్మకి ఆలోచన వచ్చింది. అంటే వినండి, జరగాలన్న కోరిక ఉంది కానీ ఇది ఎలా జరుగును? నెరవేర్చబడాలన్న ఆశ ఉంది కానీ ఇది ఎలా జరుగును? అసలు మాకేం ఆలోచన రావట్లా, ఈ పని అయిపోవాలనిపిస్తుంది, కానీ ఇది ఎలా జరిగింది? మాకు మా బిడ్డలకి ఇలానే జరగాలని ఉంది, కానీ ఇది ఎలా జరిగింది? మేము ఒక మంచి వ్యూహం కలుగున్నాం, కానీ అది ఎలా జరిగింది? ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపానికి ఒడిగట్టకపోతున్నా, సముద్రపు అలలు ఎగసిపడి రాకాశాలను మా కుటుంబాన్ని ముంచుతున్నాయి. మా భవిష్యత్తు మేము చూడగలమా? ఆశల తీరానికి చేరగలమా? అయితే ఎలా? ఎన్నో సందేహాలు క్రిస్మస్ వెనకాల వ్యక్తపరుస్తుంది మరియా. ఈ రోజున క్రిస్మస్ అంటే కనబడేవి కాదు, కనబడని సందేహాలు నీ లోపల ఎన్నో ఉన్నాయి. కనబడనివి ఆలోచనలు నీలో ఎన్నో ఉన్నాయి. ఇది నిజమన్నోళ్ళు మీ చేయి చూపించి ప్రభుకు స్తోత్రం చెప్ప. హల్లెలూయా. ఇది ఎలా? ఇది ఎలా? ఇది ఎలా? ఇది ఎలా? ఇది ఎలా? మీరు చెప్పండి, ఎలా జరిగిద్ది? ఎలా ఎలా జరిగిద్ది? ఎలా జరిగిద్ది? ఎలా జరిగిద్ది? ఎలా జరిగిద్ది? దేవునికి స్తోత్రం. దట్ ఈస్ క్రిస్మస్. పరిశుద్ధాత్మ ద్వారానే ఆశలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు డిజైన్ చేసిన భవిష్యత్తు ఉండబోతుంది. పరిశుద్ధాత్మ ద్వారా నీ కోరికల పంట ఫలించబోతుంది. పరిశుద్ధాత్మ, దట్ ఈస్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ వలన జరుగును. అందరికి హ్యాపీ క్రిస్మస్. అదే హ్యాపీ క్రిస్మస్ అంటే అని చెప్తున్నాను నేను. పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే ఇనఫ్, అంతే, జరిగిపోతాయి. ఆశల మేడల కట్టి 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 ఒక్కొక్కటి అలిసిపోయాడు. ఇప్పుడు తీరట్లా, కుదరట్లా, పొత్తులేదు. నువ్వు అనుకుంటుంది ఒకటి, జరిగేది ఒకటి. నువ్వు ఆశిస్తుంది ఒకటి, కనపడేది ఒకటి. నీ ఆశల మేడలు ఉన్నతంగా ఉన్నాయి, నీ ఆశల డిజైన్లు ఉన్నతంగా ఉన్నాయి. బిడ్డల పట్ల కావచ్చు, వ్యాపారాల పట్ల కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, మానసికంగా, శారీరకంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా. ఎవరికైనా మనం హ్యాపీ క్రిస్మస్ చెప్పేటప్పుడు నీకు అసాధ్యమైనవి నా ప్రభుకు సుసాధ్యం, పరిశుద్ధాత్మకు సాధ్యం. నువ్వేమనుకున్నావో అవి నెరవేరుతాయి. హ్యాపీ క్రిస్మస్ అది చెప్పడం ఒక మాట ఇయటమే, ఉత్తి హ్యాపీ క్రిస్మస్ చెప్తే సరిపోదు. నువ్వు అనుకున్నది చేయటమే హ్యాపీ క్రిస్మస్. నీ ఆశలు నెరవేర్చడమే హ్యాపీ క్రిస్మస్. నీ కోరికలు ఈడేర్చడమే హ్యాపీ క్రిస్మస్. ఒక యవన బిడ్డ గబ్రియల్ని అడుగుతుంది, ఎలా సాధ్యం? ప్రభు రావాలన్న ఒక ఉంది, ఆయన వస్తే ఇక పండుగ ఉంది. ఎవడన్నా పండగ చేసుకోకుండా ఉంటాడు ఆయన వస్తే? ఫస్ట్ రకమయ్యా నేను. ప్రభు రావాలి, ప్రభు చేరాలి, ప్రభు ఆశలు మా గుండెల్లో నిలబడాలి, నశించుచున్న వారు నరకానికి పోకుండా దేవుని రక్షణ ఆనందమును అనుభవించాలి. దాంట్లో ఫస్ట్ నేను చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. నా కన్నిటికి రిజల్ట్, నా కన్నికి ఆన్సర్ వచ్చేసింది. కానీ ఇది ఎలా? పరిశుద్ధాత్మ గుర్తుపెట్టుకో. పరిశుద్ధాత్మ వలన ఇది జరుగుతుంది, కానీ ఇక మరి దేని ద్వారా కాదని ప్రభు పేరిట రాత్రి సంఘానికి మనము చేస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ఇది పరిశుద్ధాత్మ వల్ల జరుగును. అవునా, మరి ఇంకే? మాకు అసాధ్యమైనది పరిశుద్ధాత్మకు సుసాధ్యం అంటున్నావుగా, అన్నీ సాధ్యం అంటున్నావు, మరి ఇంకే? ఓకే, అట్లయితే అలాంటి సరిపోదు, నువ్వు కావాలి. ఆయన భూమి మీదకి రావటానికి నీ శరీరం కావాలి. నిన్నే ఒక సాధనంగా ప్రభు వాడుకోబోతున్నాడు. నీ శరీరంలోనికి వాక్యము రాబోతుంది. ఈ లోకంకి వస్తేనే ఇంత సంతోషంగా ఉంటే ఈ లోకంలో దేవుడు నన్ను వాడుకోవాలనుకుంటున్నాడా? ఇంకా దీనికి మించిన బీభత్సం ఏముంది? దీనికి మించిన వరం ఏముంది? దీనికి మించిన ఆధ్యాత్మిక రుణం ఏముందయ్యా? ఆయన వాక్కు చొప్పునే జరగనివ్వండి. నన్ను వాడుకుంటానంటే ఈ దీనురాలని ఈ కనికరామూర్తిని వాడుకుంటానంటే దానికంటే పిచ్చి సంతోషం ఏముంది? కానీ ఒక్క సందేహం, ఇది ఎలా జరుగును? అమ్మాయి నోరు తెరిస్తే ఇది ఎలా జరుగుతుంది? ఆయన వస్తున్నాడు అన్నావు, చాలా హ్యాపీ అన్నాను. కాదు, నీలోనికే రాబోతున్నాడు అన్నావు, ఇంకా ఎగిరి గంతులేస్తున్నా. కానీ ఒక చిన్న సందేహం, కోప్పడమాహండి, ఇది ఎలా జరుగుతుంది అని ఆయన్ని క్వశ్చన్ వేసింది అంతే. ఆశ ఉంది కాబట్టే ఆ క్వశ్చన్ రేస్ అయింది. ప్రభు రావాలని ఆశ, ప్రభు ఆమెలో నివసించాలని ఆశ, ప్రభు ఆమెలో ఎదగాలన్న ఆశ, ప్రభు ఆమెని వాడుకోవాలి, సాధనంగా నిలబెట్టాలి, ఆమె ద్వారా లోకానికి రక్షకుడు ఉద్భవించాలన్న ఆశ మరియలో పిచ్చుకుంది. కానీ ఇది ఎలా జరుగును? ఇది ఎలా సాధ్యం? 1:47 చెప్పేశాడు గబ్రియల్, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దట్స్ ఇనఫ్, అంతే. అద్భుతం జరగబోతుంది అంతే. దేవునికి మహిమ కలుగునుగా. ఒక భీకరమైన అద్భుతం జరగబోతుంది. మరియా, అసాధ్యమైన కార్యములు సుసాధ్యము చెయ్యగలిగిన పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకోబోతుంది. ఎవ్వడి వల్ల కాదు, ఇలాగా పరిశుద్ధాత్మ వల్ల జరగబోతుంది. నీ ఆశలను నెరవేర్చడం, నీ కోరికలను ఈడేర్చడం, నువ్వు అనుకున్నది జరిగేటట్లు చేయటం ఎవడి వల్ల కాదట, పరిశుద్ధాత్మ వలన సాధ్యం. నీ ఆశల మేడలు నువ్వు కట్టినట్లే ఆయన కట్టి ముగించటం పరిశుద్ధాత్మ ద్వారా. ఇక ఈ లోకములు ఎన్ని శక్తులు కలిసినా వర్కౌట్ అవ్వదు. కోటి శక్తులు ఒకటై నీకు కృషి చేద్దామని నీకెళ్ళు నిలబడినా వర్కౌట్ అవ్వదు. పరిశుద్ధాత్ముడు ఒక్కడు ఉన్నాడు. ఆయన వలన ఈ క్రిస్మస్లో మనకన్నీ సాధ్యము అవ్వబోతున్నందుకు, నెరవేరబోర్చబోతున్నందుకు, అన్నీ జరగబోతున్నందుకు, ఆశలు ఈడేర్చబోతున్నందుకు, మనం అనుకున్న కోరికల పంటను మనము కోయబోతున్నందుకు ప్రభుని ఘనపరచని, ప్రభుని ప్రైజ్ చేయండి. హల్లెలూయా. అందరి కోరికలు ఉన్నాయి కదా, అందరికీ పరిశుద్ధాత్మ సాధ్యం చేయబోతుంది. హల్లెలూయా. అందరికి హ్యాపీ క్రిస్మస్. పక్కన వాళ్ళకి చెప్పు హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్. మళ్ళీ ఫుల్గా ఇచ్చేద్దాం. 12 గంటల ఫుల్గా ఇచ్చేద్దాం. ఇప్పుడు అడ్వాన్స్ ఒక 1000 ఇద్దాం, తర్వాత 9000 ఇచ్చేద్దాం. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, మంచి గిలిచుకొని చెప్పారు కానీ పరిశుద్ధాత్మ ఎంతమంది నమ్ముతారు? మన చర్చలు అందరూ నమ్ముతారు పరిశుద్ధాత్మని. ఆ డాక్టర్ గారు అంటే బాగా నమ్మకం అండి నాకు. జబ్బు పోయిద్దా జబ్బు? ఆ డాక్టర్ గారు ఇచ్చే మెడిసిన్ బాగా నమ్మకం పోయిద్దా? ఏం చేయాలా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ట్రీట్మెంట్ తీసుకోవాలా, పచ్చం చెయ్యాలా, చెప్పిన మాట వినాలా, నమ్మితే సరిపోద్దా? మా పరిశుద్ధాత్మని మా నమ్మకం అండి, మా గౌరవం అండి, మాకు అవమానం అండి. నీ ద్వారా ఒరిగేది ఏమి ఉండదు. నమ్మితే కుదరదు, అభిమానిస్తే కుదరదు, గౌరవించేస్తే కుదరదు. మేము నమ్ముతామండి, మేము నమ్ముతాం. పాస్టర్ గారు చర్చికి వెళ్ళే వాళ్ళు అందరూ నమ్ముతారు, కానీ కొంతమంది పొందరు, కొంతమంది రిసీవ్ చేసుకోరు, కొంతమంది ఆహ్వానించరు, భయం. మరి కొంతమందికి నచ్చకో ఏంటో తెలియదు. ఒక ఆమె వచ్చి అంటుంది, నా దగ్గర పరిశుద్ధాత్మ పొందడం ఇష్టమే కానీ అలా ఎగురుతాను కింద పడిపోతాను, మా వాళ్ళు చూసి నవ్వుతారని నేను వద్దంటున్నాను. వాళ్ళు చూసి నవ్వుతారంట. ఎగిరితే పిచ్చి కేకలు వేసేస్తే పరిశుద్ధాత్మ అంటే అదేనండి.
ఎగిరి పిచ్చి కేకలేసి కింద పడిపోతూ మా వాళ్ళందరూ నవ్వేసి ఇంటికి వెళ్ళగానే నా పరువు తీసేస్తాడు, ఇజ్జత్ పోద్ది. కానీ నమ్ముతానండి గౌరవం అంటే మరి ఏం ఒరిగింది ఆమె జీవితంలో? ఏమీ ఒరగల. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే చచ్చింది. డాక్టర్ని నమ్మటం వేరు, డాక్టర్ని సంప్రదించడం వేరు. డాక్టర్ ఇచ్చే మెడిసిన్లో పవర్ ఉంది అని నువ్వు చెప్పటం కాదు, దానిని వేసుకుని అనుభవించటం వేరు. ఆ డాక్టర్ మంచి పేరు గల్లోడండి చెప్పడం కాదు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళావా, సంప్రదించావా, ట్రీట్మెంట్ తీసుకున్నావా, జబ్బు నయమైంది. నమ్మేస్తేనో చూసేస్తేనో జబ్బు నయం కాదు. పరిశుద్ధాత్మను నమ్మటం కంటే పొందుకోవడం చాలా శ్రేష్టమైనది. పరిశుద్ధాత్మ ఉన్నాడని సత్యం తెలుసుకోవడం కంటే ఆ ఉన్న దేవుడు నీలో కనపడటం చాలా గొప్ప విషయం. దేవునికి స్తోత్రం కలుగునుగా. స్వీకరించు, పొందు, అడుగు, చేర్చుకో, అనుభవించు, కార్యం జరగబోతుంది. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చేస్తే ఇక మన జీవితంలో అసాధ్యమైనదనేది ఏది ఉండదు. అన్ని సాధ్యముల పంటగా మార్చగలిగిన సర్వాధికారి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడని ఈ రాత్రి ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కొరకు అయితే ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి, పరిశుద్ధాత్మ కొరకు ఉపవాసం ఉండాలి, పరిశుద్ధాత్మ నా మీదకి మీరు రండి అని గోల పెట్టాలి. పరిశుద్ధాత్మను ఒక్కసారి రిసీవ్ చేసుకోవాలి, పరిశుద్ధాత్మ తాకిడి అనుభవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చేస్తే ఇక నీ వద్ద నేను చెప్తున్నాను, దేవుని ప్రతినిధిగా, దేవుని యొక్క సువార్థికుడిగా, దేవుని యొక్క దాసునిగా నేను మాట్లాడుతున్నాను. నీ వద్ద అసాధ్యమైనది ఏది ఉండనివ్వడైనా దేవుని యొక్క స్తోత్రం. నీ వల్ల కానిదేది ప్రభు ఉండనివ్వడు. ఎవరు వచ్చేస్తే పరిశుద్ధాత్మ. మేము నమ్ముతామండి, మేము గౌరవిస్తామండి, అయ్యబ్బబ్బో మేమేమనమండి కాదు. రుచి చూడాలి, పొందుకోవాలి, భాషలో మాట్లాడగలగాలి. అద్భుతమైన శక్తి పొందిన వారిగా ఎదుగో లేడి కాళ్ళు గంతులు వేసినట్లుగా గంతులు వేసి క్రొవ్విన దూడలో ఉన్న బలం మనలోనికి వచ్చేయాలి. ఆత్మ చేత నింపబడి ఆత్మ వశంలో గెలిపోయి ఆత్మ చెప్పుచున్న మర్మములు పలుకుతూ ఆత్మ ఎలాగున మనతో మాట్లాడుతుందో అలాగున బ్రతుకుతూ మనం ముందుకెళ్తే మన జీవితంలో అసాధ్యమైనదంటూ ఏముంటుందిక? మనదంటూ కానిది ఇంకేముంటుందిక? మన కోరికలంటూ జరగనిది ఏముంటుందిక? మన ఆశలంటూ నెరవేరనిది ఏముంటాయిక? నువ్వు అనుకోపోవటమా, జరగపోవటమా? దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్ముడే మన మీదకి వచ్చేస్తే, పరిశుద్ధాత్ముడే మనలోనికి వచ్చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో కొలువై ఉంటే అసాధ్యమైన కార్యాలన్నీ దేవుడు సుసాధ్యము చేసి జనుల ముందు నిన్ను గొప్ప సాక్షిగా, సాక్షి సమూహముగా నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రతిష్టత కలిగిన దైవజనుడు, నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకంతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకము పరిపూర్ణత చెందేదా. నా ధన్యత, నా భాగ్యము ఏమని వివరిందురు, ఏమని వివరింతురు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం అంతరు తాపేయాలి పాట అంతే. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఇక జరగనదంటే ఏది? ఇంకెంతమంది పరిశుద్ధాత్మ పొందుకోవాలని నేను అడగను. ఆ దరిద్రపు చేతులు నేను చూడలేను. ఇంకెన్ని రోజులు ఉంది టైం? రోజులున్నాయి. అసలు లెక్కేసుకుంటున్నారా? అయిపోతుందని భయం ఉందా? పరిశుద్ధాత్మ లేని వాళ్ళకి భయం ఉందా? 31 దగ్గరకు వచ్చేస్తుందని భయం ఉందా? ఈ రోజున ఎన్నో రోజు? 14వ రోజు. ఇంకెన్ని రోజులు ఉంది అమ్మా? 7 రోజులు ఉందా? 6 7?
నువ్వు ఫిలిప్పీ దేశానికి చెందినవాడువా? ఎప్పుడు ఏంట్రా 7 6 7? కొంతమంది భక్తులు 6 అంటున్నారు ఏంటి అంటే ఒకరోజు మానేస్తారా? మానేసేయండి, దేవునికి స్తోత్రం. అంటే ఒకరోజు మీకు అట్టి పెట్టుకొని ఇంకా 6 రోజులు చెబుతున్నారు. 7వ రోజు ప్రభు రోజు, అది మీ రోజు కాదు. ఇక 7 దినాలు ఉన్నాయట. మరి 7 దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానించుకోకుండా, దేవుడిపై దిగిరాకుండా కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టకూడదు. ఊరికిన పరిశుద్ధాత్మ తాకిడిని అనుభవించాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇన్ని కట్టె పుల్లలు హోలీ స్పిరిట్ అపోస్తలికి చర్చిలో మండుచుండగా నీవు తగలబడకపోవటం చాలా హాస్యాస్పదంగా ఉంది నాకు. పొయ్యిలో ఒక 5 పొలలు పెట్టి వెలిగించు, ఇంకొక 5 పొలలు ఆ పొయ్యిలో పడి, మొదట వెలిగిన 5 పొలలు 5 కట్టెలు తగలేసేస్తాయి. మరి ఇంత మండుచున్న కొంతమంది బిడ్డలు ఉండగా మిగతా వారు ఎందుకని మండట్లేదు అంటే వారు పిలవట్లేదు, అగ్ని వారిలో రాజనివ్వట్లేదు, అగ్ని వారికి టచ్ అవ్వనివ్వట్లేదు, అగ్నికి వాళ్ళ దగ్గరగా వెళ్ళట్లేదు. పరిశుద్ధాత్మను స్వీకరించలేకపోతున్నారు, పరిశుద్ధాత్మ కొరకు అరల చాచలేకపోతున్నారు, పరిశుద్ధాత్మను వేడుకోలేకపోతున్నారు, ఆకలి దప్పులు మానలేకపోతున్నారు, ఇంకా ఎక్కువసేపు ప్రార్థనలో గడపలేకపోతున్నారు, కనిపెట్టలేకపోతున్నారు. విసుగొచ్చేస్తుంది, చిరాకొచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది, మత్తు వచ్చేస్తుంది. టైం అయిపోతుంది ఉపవాసానికి, బాబోయ్ టైం అయిపోతుందని తెగ తినేస్తున్నారు. కానీ 3 లోపు బాబోయ్ పరిశుద్ధాత్మ రావట్లేదని అసలు చిచి. కొంతమంది భక్తులు ప్రభు చూపిస్తున్నాడు, కొండ మీదకి వెళ్తుంటే 3 అయిపోతుంది తినే అనుకుంటారంట కొంపల్లో. బాబోయ్ 7 రోజులే ఉంది పరిశుద్ధాత్మ రావట్లేదని ఒకడు అనుకోవట్లేదట. మరి ఎంతవరకు నిజమో ఎవరు చెప్పరు నాకు. చిచి ఎప్పుడు మాట్లాడినాం అసలు 21 రోజులు ఎవరితో మాట్లాడి మీకు తెలుసు కదా. ఎవరు చెప్పేశారని కుళ్ళుకోబాకండి, ఎవరు చెప్పలేదు నాకు. స్టీఫెన్ మా ఇంటికి వచ్చేసి వీడియో చేసేసి వెళ్ళిపోతాడు, అక్కడ పెట్టేసి మాట్లాడుతున్నాను అడగండి. ఎవరి గురించి నేను అడగను, ఎవరి సంప్రదాయాలు తీసుకోరు, నాకు అనవసరం. 3 లోపు తినాలని తెలుస్తుంది కానీ 21 లోపు పరిశుద్ధాత్మ పొందాలని తెలియట్లేదా? చూసారా అంత విడ్డూరం. టైం దాటితే తినకూడదు. మరలా ఇటువంటి కోటాలు, మరలా ఇటువంటి వేడి, మరలా ఇటువంటివి మళ్ళీ ఎప్పుడు మనకి ఇంకెప్పుడు పొందుతాం, ఎప్పుడు అనుభవిస్తాం? మరియతో గబ్రియేలు క్లియర్గా మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి రాబోతుంది. ఇది ఎలా సాధ్యం అన్నావు కదా, ఆయన సాధ్యం చేసి చూపిస్తాడు. మన జీవితంలో సాధ్యం అవ్వాలి, సార్థకం అవ్వాలి. కొన్ని పనులు సాధ్యం అవ్వట్లా, కొన్ని కోరికలు సాధ్యం అవ్వట్లా, కొన్ని ఆశలు సాధ్యం అవ్వట్లా, కొన్ని మేడలు కట్టలేకపోతున్నాం. శూన్యముల వెర్రి చూపులు చూస్తా బతుకుదాం ఆ జీవితాంతం. మన ఆశయాలు, మన యొక్క ధ్యేయాలు, మన విజయాలు మనం సాధించుకోవద్దా? మనం నెరవేర్చుకోవద్దా? మన పంట పండొద్దా? కోరికలు కోరికలుగానే ఉంచేద్దామా? ఆశలు ఆశలుగానే ఉంచేద్దామా? ఉద్దేశాలు ఉద్దేశాలుగా ఉంచేద్దామా? మన సంతోషం ఇంకా కప్పెట్టేసేద్దామా? ఇంకా ఆనందించొద్దా? నోటి నిండా నవ్వు మనకు కలగొద్దా? దేవుని వాక్యములు రాయబడిన వాగ్దానాల మన జీవితంలో నెరవేరొద్దా? మరి ఇవన్నీ జరగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటికి నీలోకి రావద్దా? పరిశుద్ధాత్మను ఆహ్వానించుకోవద్దా? పరిశుద్ధాత్మను పిలవద్దా? నువ్వు లేకపోతే నేను ఒక అడుగు ముందుకైను అని మోషేలాగా అడిగితే ఎందుకు పరిశుద్ధాత్మను మనం దర్శించడు? 10 రోజులు నెత్తి నోరులు బాదుకుని వాళ్ళు ఏడ్చి కింద మీద పడి 10వ రోజున అకస్మాత్తుగా వారి కూడి ఉన్న ఇల్లంతా కంపించను, బలమైన సుడిగాలి వారి కూడి ఉన్న ఇల్లంతా నిండుకునేను అన్న వాక్యము, వాగ్దానం, సాక్ష్యాలు మన ఇళ్లలో నుంచి రావద్దా? ఒకసారి చెప్పండి. ఆత్మ కొరకు తీవ్రత కలిగిన వారై ఈ రాత్రి వాక్యాన్ని ధ్యానం చేయండి. ఏంటి పాస్టర్ గారు క్రిస్మస్ సందేశం చెప్పకుండా పరిశుద్ధాత్మ లేనిది క్రిస్మస్ యాడ్ నుంచి వచ్చింది నీకు? పరిశుద్ధాత్మ లేనిది హ్యాపీ క్రిస్మస్ అని ఎందుకు మనం చెప్పుకోవాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగునగా. పరిశుద్ధాత్మ లేకపోతే క్రిస్మస్ యాడ్ నుంచి వచ్చింది? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనున్నప్పుడే అని అన్నాడు కదా గబ్రియేల్. దేవునికి స్తోత్రం కలుగునగాక అని మాట్లాడాడు కదా గబ్రియేల్. దేవునికి స్తోత్రం కలుగునగాక.
ఆత్మ లేకపోతే వాక్యం మనలోనికి రాదన్నమాట. ఆత్మ లేకపోతే అది సాధ్యం కాదన్నమాట. ఆత్మ కావాలి అనండి గట్టికోసారి. ఆత్మ నాకు అవసరం అనండి. ఆత్మ నా కుటుంబానికి అవసరం అనండి. ఆత్మ లేకపోతే క్రిస్మస్ లేదనండి. మరి ఆడ నుంచి వచ్చింది క్రిస్మస్. జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి. ఒకటి, ఇది ఎలా జరుగు. నీ సందేహం అంతా పోయేటట్లుగా దేవుడు ఒక కాన్సర్ ఇచ్చాడంతే, పరిశుద్ధాత్మ ద్వారా. రిసీవ్ చేసుకుంటావా, పొందుకుంటావా, అనుభవిస్తావా, గింతులేస్తావా, భాషలో మాట్లాడతావా, కృపలో దేవుడిని అనుగ్రహిస్తున్న మర్మాలు మాట్లాడగలుగుతావా? ఓకే, రిసీవ్ ఇట్. అన్నీ నీ ద్వారా సాధ్యం చేస్తాను. ఇది సాధ్యమా, ఇది సాధ్యమా, ఇది సాధ్యమా? ఆశ ఉందయ్య గారు, కోరుకుందయ్య గారు, జరిగి తీరిద్దంతే. ఆత్మను పొందుతున్న వారిలో ధైర్యము కలిగి బ్రతకండి. ఆ ఆత్మే సమస్తము సార్థకము చేయగలదు. ఆ ఆత్మే నూతన సంవత్సరములో నీ కోరికలని నెరవేర్చగలదు, నీ ఆశలని నెరవేర్చగలదు. అయితే రెండో విషయం, ఇంకా 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 రెండో విషయం చెప్పి ముగిస్తాను. అదే లూకా 1:30. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇది ఎలా జరుగును, ఇది ఎలా జరుగును, ఇది ఎలా జరుగును? ఆయన కృప పొందు, జరిగిపోతే. మొట్టమొదటి మాట, పరిశుద్ధాత్మ పొందు, నీకు అసాధ్యమైంది సుసాధ్యం చేస్తాడు. రెండవది, ఇది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది? కృప పొందు. మరియా, నువ్వు కృప పొందిన దానవు. నువ్వు కృప పొందావు కాబట్టి ఇది జరిగింది. నువ్వు కృప పొందావు కాబట్టి నీ సందేహాలు ఈ రాత్రి తొలగిపోతున్నాయి. కృప పొందాలట. కృప చాలా అవసరం. నీ కృపలే, నీ పాఠం కాదు, పొందాలి. పాటలు ఎవడైనా పాడేస్తాడండి, కానీ ఆ కృప నువ్వు పొందేవా? ఆ కృపలో నువ్వు తేలి ఆడుతున్నావా? అయ్యో, చేతుకొచ్చిన బిడ్డల్లో భవిష్యత్తు నెరవేర్చబడట్లేదే, అనుకున్న ఫలము చూడలేకపోతున్నామే. నువ్వు కృప పొందిన దానివైతే, కృప పొందిన వాడివైతే అసాధ్యమైంది ఎప్పుడు జరిగిపోయేది కదా. ఇది ఎలా జరుగును అని గబ్రియల్తో మాట్లాడుతున్న మరియతో, నువ్వు కృప పొందావు, జరిగిపోద్ది అన్నాడు. సందేహానికి ముందు నువ్వు కృప పొందావా? ఇది ఎలా జరుగునని క్వశ్చన్ వేస్తున్నావు కదా, నువ్వు కృప పొందితే జరిగిపోద్ది. అయ్యగారండి నేను ఇలా అనుకున్నాను అయ్యగారు, జరిగిద్దా? జరిగిద్ది నువ్వు కృప పొందితే. ఇదిగో నా బిడ్డల బట్టి ఇలా ప్లాన్ అయ్యగారు, దేవుని చిత్తాన్ని బట్టి ప్లాన్ వేసుకున్నావా? లేండి, మేము అడ్డగోలుగా వేసుకోలేదు, జరిగిద్ది. కానీ నువ్వు కృప పొందావా? నేను అడుగుతున్నాను నీ రాత్రి, గబ్రియలు నువ్వు కృప పొందావు కాబట్టి జరిగిద్ది. మరి నువ్వు కంగారు పడిపోకు అంతే. ఎలా జరుగుదో అని కంగారు పడిపోతుంది. ఆశ అయితే ఉంది, కోరిక అయితే ఉంది, కానీ ఎలా జరగడం కంగారు పడిపోతుంటే, కాలు చేతులు చల్లబడిపోతుంటే నువ్వు కంగారు పడిపో, నీ కృప ఉందన్నాడు. ఈ రాత్రి గబ్రియలు మనం చూసే మాట అనగలడా? నీ కృప ఉందిలే, నువ్వు భయపడిపోకని. మీలో ఉన్న పిచ్చి ఆలోచన తెలుసా? కృప ఎవరి మీద కానీ వచ్చేస్తాయి. కృపకి అపరిమితమైనటువంటి డోర్స్ ఉన్నాయి, దానికి లాక్ ఎవడు వేయలా. ఎలాంటి వాడైనా కృప పొందుతాడు. తప్పు. నువ్వు కృప పొందావో లేదో ఈ రెండు మాటలతో తేల్చేస్తాను ఈ రాత్రి. ఎవరి మీద కృప ఉంది, ఎవరి మీద కృప లేదు. ఇన్ని రోజులు పిచ్చి పిచ్చిగా ఆలోచించి నీ కృప, నీ కృప, నీ కృప. అపోస్తలుడైన పౌలయ్య అంటున్నాడు, బాబోయ్ ఇన్ని ప్రత్యక్షతలు, నాకు ఇన్ని ప్రత్యక్షతలు. అపోస్తలులలో ఉన్నతమైన వాళ్ళు ఉన్నారు, నేను కనపటి వాడిని, నేను ఎందుకు పనికిరాని వాడిని, ఇన్ని ప్రత్యక్షతలా తట్టుకోలేకపోతున్నాను. అపోస్తల గ్రూపుకి, అపోస్తల పునాదికి నేను గృహ నిర్వాహకుడుగా ఉన్నాను, ఇన్ని ప్రత్యక్షతలా, ఇంత ఆధిపత్యమా, ఇది ఎలాగో అని ఒకరోజు కూర్చొని ఆలోచిస్తుంటే అపోస్తలుడైన పౌలయ్యకి ఒకటి అర్థమైంది, నేనేమై ఉన్నానో అది నీ కృపను బట్టి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకరోజు రోజు పరిచయకి వెళ్ళిపోతున్నాడు, ఒకరోజు ఖాళీ దొరికింది 2-3 గంటలు కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఎన్నట్టు జరుగుతున్నాయి అసలు, బాబు ఇన్ని ప్రత్యక్షతలు నాకెట్టాగా, నేను అల్పుణ్ణి, దీనుణ్ణి, అభాగ్యుణ్ణి, నేను నక్సలైట్ని, దుర్మార్గుణ్ణి, చేతగానుణ్ణి,
యేసుప్రభు వాడుకున్నాడు, పిలిచాడు, మరి ఎంతో బాగా వాడుకున్నాడు. ఇది ఎలా 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 అంటే యేసుప్రభు కూర్చొని ఆలోచిస్తే యేసుప్రభు తెలియజేశాడు, కృపరా అన్నాడు. ఆ మాట 1 కొరింథీ మీరు తెరవక్కర్లేదు, 1 కొరింథీ 15:10 ఉంటుంది. నేనేమై ఉన్నానో అది నీ కృప అంటాడంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ కృపను వీడక శాశ్వత కృపగా మారెను. నీ కృపను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత ధన్యతయున్నది. నీ కృపలో నేను నివసించుతా, కృపామయుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని కృప పొందటం ఎలా అన్న ఒకసారి. ఆయన కృప అసలు ఎలా దొరికింది? అసలు ముందల మనం మరియమ్మ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ మరియకి ఎట్ట దొరికింది? మళ్ళీ చెప్తున్నా, కృప ఎవడగబడితే వాడికి దొరకదు, జ్ఞాపకం చేస్తాం. అసలు కృప ఎవరికి దొరికిద్ది, ఎలాంటోడికి దొరికిద్ది? ఆ కృప ఎవరికి దొరికితే వాళ్ళు ధన్యులు. వాళ్ళకి అసాధ్యమైనవన్నీ ఆ కృప సాధ్యం చేసేస్తుంది. ఇప్పుడు మన కృప దొరకాలి, ఇప్పుడు కృప మన మీదకి రావాలి, ఇప్పుడు కృపను మనం పొందుకోవాలి. ఇది ఎలా చూడండి ఒకసారి. 1:50 లూకా 1:50. అసలు మరియమ్మకి కృప ఎలా దొరికిందో చూద్దాం. లూకా 1:50. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో. చాలు అయ్యగారండి, అక్కడ కృప లేదు అనబాకండి. కనికరం అంటే ఏంటిది? అవునా, తెలుసండి మీకు వాక్యం. పోన్లేండి, బతికిచ్చా. అయ్యగారు అక్కడ కృప లేదు కదా, నాకు అచ్చంగా కృప ఉంటే నమ్ముతానండి. కాదు, ఆయనకి భయపడు వారి మీద దేవుని కృప తరతరములు ఉంటుంది. భయం 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 ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఈ రాత్రి కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళండి ఇక్కడ నుంచి. వాళ్ళ మీద కృప ఉంది. భయం లేదనుకో, వాళ్ళ మీద కృప లేదు. అస్సలకు వాళ్ళ మీద కృప లేదు. వాళ్ళు అనుకొని బతుకుతారంతే. భయం ఎవడి మీదైతే ఉంటుందో, షోయింగ్ భయం కాదు, మనుషులను చూసి భయం కాదు, మనిషి లేనప్పుడు కూడా భయం మెయింటైన్ చేయాలి. కొంతమంది నన్ను చూసి ఓవర్ యాక్షన్ షోయింగ్లు చేస్తారు, నాకు తెలిసిపోతాడు షోయింగ్లు. 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ నేను. పిచ్చాచలేస్తే కొమ్ములు ఇరిగిపోతాయి ఒకడికి. అయ్యగారు ఫస్ట్ గారు వాళ్ళు వెనక్కి ఏ డైలాగులు కొడతారు నాకు తెలిసి యేసుప్రభు అన్నీ చెబుతాడు. నాకు పిచ్చాశ లేకుండా వాళ్ళ దగ్గర పెట్టుకుని బతకండి. నా ముందు అయ్యగారని జయరాజ్ అంటారు, నాకు తెలుసు అట్టంటే వాళ్ళు బ్యాచి. దేవునికి భయపడు వారి మీద తరతరములు కృప నిలిచి ఉంటుంది. భయం అనేది సంఘంలో ఏర్పడాలి. తెలివైన వాళ్ళకి కాదు కృప, వాక్కు చాతుర్యము కలిగిన వారికి కాదు కృప, అందమైన వాళ్ళకి కాదు కృప, భయంతో బతికే బిడ్డలకి కృప. స్తోత్రం. భయంతో 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 దేవుని మందిరంలో ఒక్క చోటే కాదు భయం. నువ్వు సపరేట్గా ఉన్నప్పుడు ఫోన్ చూస్తున్నప్పుడు ఆ భయం ఉండాలి. ఫోన్స్లో ఏం చూస్తున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నీకు కలుగుతుందా భయం? అప్పుడు నీకు మొదలవుతుందా కడుపులోంచి భయం? అయ్యో దేవుడు చూస్తాడు, అయ్యో నేను ఈ లంచం తీసుకోకూడదు, దేవుడు చూస్తాడు, అయ్యో 10 రూపాయలు ఎక్కువ తీసుకోకూడదు, దేవుడు చూస్తాడు.
అయ్యో నేను ఇలా వీళ్ళని మోసం చేయకూడదు. దేవుడు చూస్తాడు, దేవుడు చూస్తాడు. బాబోయ్ మేము ఆ పనులు చేయకూడదు, బాబోయ్ మేము ఇలా సీక్రెట్లు దాయకూడదు, బాబోయ్ మేము ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు. ఒకవేళ అలా మాట్లాడాను అని మీకు అనిపిస్తే నన్ను క్షమించండి, ముందే క్షమాపణ అడిగి చెప్పేస్తాను. కొంతమందికి అడ్డగో లాకులు ఉంటాయి సెల్ ఫోన్లో, అడ్డగో లాకులు. అవసరమనే లాకులు అడ్డగో లాకులు. ఫోటోలకు ఒక లాక్ ఉంటుంది, వాట్సాప్కి ఒక లాక్ ఉంటుంది, యూట్యూబ్కి ఒక దరిద్రం మండిపోను కాక. బతుకులు ఎందుకమ్మ భయం బతుకులు, చచ్చిపోటు నయ్యం అంట బతికే కంటే అన్ని లాకులు పెట్టుకొని ఎవడొచ్చి ఫోన్ మీద పడి బాబా నా ఫోన్ అక్కడ పెట్టి తీసుకోరా తీసుకో. అడెళ్ళొత్తా 3 రోజులు ఉంచుకో, 6 ఉంచుకో, కానీ ఫోన్ వస్తున్నా చెప్పే, ఎవరైనా అర్జెంట్ కాల్ వస్తే చెప్పే ఇచ్చాయి, నీకు ఉంచుకోమని ఇవ్వలేదు. సరే కొంతమంది ఏమండి పిల్లలండి టక్కుని తీయ స్క్రీన్ మీద పెట్టుకో, ఏం పెట్టుకుంటా పెట్టుకో స్క్రీన్ మీద, ఒకటి చాలుగా. ఒకటి కాదు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ దరిద్రాలు మండిపోనాలు, ప్లేసులు మండిపోను కాక. ఇన్స్టాగ్రామ్కి ఫేస్బుక్కి మళ్ళీ అంటే సీక్రెట్ ఫోటోలు దాసేదంట, సీక్రెట్ దాసేద్దంటది. ఈ సైతాను గాడి ఎన్ని లాజిక్ మిమిక్రీ, బాబోయ్ బాబోయ్. అలా ఎవరు అంటే ఎవరి మీద నాకు ఉద్దేశించి మాట్లాడు, అసలు మీరు ఎవరో ఫోన్లు నేను చూడను కదా, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, అది స్తోత్రం చెప్పండి గట్టి. ధైర్యము కలిగి బ్రతకండి, యేసు ప్రభుకు భయపడండి. నీతిగా బతికే వాళ్ళకి భయం ఉండదు. అన్ని అడ్డగోలు లాకులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. భార్యలారా నీ భర్తలకు తెలిసినట్లుగా లాకులు పెట్టుకోవలేను. భర్తలారా మీ భార్యలకు ఉచితంగా మీ సెల్ ఫోన్లు ఇవ్వవలేను. నువ్వు ఎందుకు భయపడతావు తెలుసా? అమ్మ ఇది యాడ తెలిసిపోద్దు, ఇది యాడ తెలిసిపోద్దు, ఇది యాడ తెలిసిపోద్దు. ఇలా చేస్తే దేవుడికి నీ నచ్చనన్న భయం ఉండదు. ఇలా నువ్వు తప్పులు ఫోన్లో దాస్తున్నావా, హృదయంలో దాస్తున్నావా, ఫ్రెండ్స్ దగ్గర దాస్తున్నావా, కొలీగ్స్ దగ్గర దాస్తున్నావా, వ్యక్తిగతంగా నీ వర్కర్స్ దగ్గర దాస్తున్నావా, బట్ట బయలయ్యే రోజు ఒకటి వచ్చేస్తుంది. కప్పడ్డా నీ రహస్యాలు ఎవరి దగ్గర దాచిన, బైబిల్ ఒక మాట ఉంటుంది, దేవుడు గోడలకే చెవులనిచ్చాడట. సపోజ్ ఆయన రాకల్లో గోడ ఆమె గురించి నువ్వు మాట్లాడు, దరిద్రపు కొట్టు దాని గురించి, ఇదయ్యా పలానా రోజు ఎట్టు చేసింది, అట్టు చేసింది, అట్టు చేసింది, ఎట్టు చేసింది, నేను కూలిపోయి దాన్ని తలకాయ మీద పడిపోదాం అనుకున్నా, నువ్వు పర్మిషన్ ఇవ్వాల. సముద్రం అంటదట, నువ్వు ఇసుక రేణివి వేయకపోతే ఏ నరుణ్ణి వదిలిపెట్టినట్టదట సముద్రం. అందుకే ఎగసపడిపోద్ది. ఆ రాకాశాలను చూసి హాయ్ నువ్వు ఎగురుడు, అది లాక్కెళ్ళిపోతే అది ఎలాగో కెరటం ముందుకు వచ్చినో ముందుకెళ్ళి వెనక్కి వెళ్ళడో, అది ఎందుకు వస్తుంది నేను మింగేయడానికి, లాక్కెళ్ళిపోవడానికి. మళ్ళీ యేసు ప్రభు అంటాడట, అలా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడ. యు ప్రొసీడ్ అంటే ఏమైపోతుంది బతుకు. ఓ అన్నోళ్ళు కొట్టుకు ఈతకాలు కూడా సరిపోయి గజెతకాలు ఇది ఏమి లేదు. దేవుని ఇస్తారు ఎక్కడ తేల్తో తెలియదు. ఈ సృష్టి భయంకరంగా మనుషులు మెరగటానికి ఎదురు చూస్తూ ఉంది. మన రహస్యాలు ఏ మనుష్యుడు పసిగట్టకపోవచ్చుగాక, ఈ సృష్టి యావత్తు మన రహస్యాలన్నీ చూస్తూ ఉంది. అందుకే సముద్రపు రాకాశయాలు ఎగసెగసి పడుతూ ఉన్నాయి. ఎప్పుడు చంపుదామా, ఎప్పుడు లాక్కెళ్ళిపోదామా, ఎప్పుడు ఈ పాపిష్టి వ్యక్తులను తగలేద్దామా. ఎవరో చెప్తే విన్నా, ఆ అలలకి మనుషులను చూస్తే ఉద్రేకం ఆగదంట, ముందు ముందు ఎగసెగస పడిపోతాయి అంట మనుషులను చూస్తే. ఆలోచన చేయండి. దేవునికి భయపడే మనసు నీకుంటే కృప నీ మీదకి వస్తుంది. దేవుడు చూస్తాడు, నేను చేస్తున్న తప్పు బాబోయ్ అన్న భయం ఉందా నీకు? కడుపులో భయం పెట్టుకుని భక్తి చేస్తున్నావా? బాబోయ్ ఈ స్థలంలోకి నేను వెళ్ళకూడదు బాబోయ్,
నేను ఇన్ని లాక్లు పెట్టుకోవడం తగదు కదా, నేను ఈ సీక్రెట్ తాగటం తగదు కదా. ఛీ, ప్రభు కోపం వచ్చేస్తుంది, ప్రభు తిడతారు. బాబోయ్, దేవుడి ముందు నేను దోషునైపోతాను. ఇటువంటి సీక్రెట్లు మనకు తగవు, ఇటువంటి పర్సనల్స్ మనకు తగవు. పిల్లలారా, ఆలోచన చెయ్యండి. కనబడే మనుషులు చూసి కదా భయపడేది, దైవజనుడు చూసి ఓ వేరే భయాలు చూపించేస్తారు ఒక్కొక్కరిని. అయినా నిజం అనుకోని ఎప్పుడును, అందుకే మెంటలు వచ్చేద్దు మీ మీద నాకు. ఇక పోస్తులను చూస్తే 12 పోస్తుల్ని పోతులు, వాళ్ళు పోస్తులు కాదు, ఆ పోస్తులను చూస్తే అసలు బాబోయ్, అసలు బాబోయ్ మా ఇంటలు ఎక్కిపోద్దంటే వాళ్ళు ఈ పోస్తులు ఏం చేస్తారంటేనండి, కేవలం నేను చెప్తున్నాను, వాళ్ళు ఏమన్నా అనుకోనివ్వండి, మీరు తల్లిదండ్రులు ఏమన్నా అనుకోండి, వాళ్ళందరి దొంగ భయాలు వాళ్ళవి. దొంగలకే దొంగలు ఎవరంటే పోస్తులు. బైబిల్లో వాళ్ళు కదా బాబాయ్లు, పేతురు గారు వాళ్ళుగా చెప్పేది ఇల్లు ఈ మంద. వీళ్ళు భయం ఉన్నట్టుగా ఇదొక నటన. అది నేను నటనే అంటాను అంతే. నా దగ్గర భయపడేవాళ్ళు కొన్ని ఇంట్లో కూడా అట్లా ఉంటున్నారా అని మీ తల్లిదండ్రులు రికార్డ్ ఇటు వెళ్ళి మైక్ పెట్టారంటే మరి 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 వాళ్ళ అబద్ధం చెప్తే దేవుడు ఊరుకోడు కదా. భయం ఎక్కడున్నా ఉండాలి అనండి. ఇంట్లోనైనా వీధిలోనైనా ఉండాలనా, ఇంట్లోనైనా ఏంటిది, వీధిలోనైనా, సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు, టీవీ పెట్టేసి చూస్తున్నప్పుడు ఉండకూడదా? మంచిది. అన్ని వద్ద భయాలు ఉండాలి. ఎవరు? యేసు ప్రభు చూస్తాడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన అగ్ని నేత్రములు, మర్చిపోకూడదన్నమాట, అగ్ని నేత్రములు కలిగిన వాడు ఆయన. మరియా భయం కలిగిన స్త్రీ, అందుకే ఆమె మీద కృప వచ్చింది. ఈ క్రిస్మస్ కొంచెం మాటలు కఠినంగా ఉన్నా ఇది ఆరోగ్యకరమైన బోధ. నేనేం చెప్తున్నా, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ వల్ల. ఇది ఎలా జరుగును? కృప ఎవరి మీదకి వస్తుందో చెప్తున్నాను ఇప్పుడు. భయపడే వ్యక్తుల మీద కృప వస్తుంది. అపరిమితమైన భయం మన కడుపులో ఉండాలి. పాడు పనులు చేయకూడదు, వ్యతిరేక పనులు చేయకూడదు, దేవుడికి చిరాకు పుట్టించే పనులు చేయకూడదు. ఉన్నదాంట్లో నమ్మకంగా బతకాలి, వచ్చిన రూపాయి నమ్మకంగా తినాలి, వచ్చిన దాంతో గడుపుకోవాలి, వచ్చిన దాంతో చేతులు గడుపుకోవాలి, వచ్చిన దాంతో జీవితం ఎండాలి. ఇంకా ఎగస్టాలు, ఇంకా తోకలు, ఇంకా అరమరికలో, ఇంకా భయంకరమైనటువంటి పనులు చేసి, భయంకరమైన అడ్డగోలు పనులు చేసి, అడ్డగోలు శ్రమలు మీద వేసుకొని భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయే బాపుతులొద్దు. ఎందుకంటే పెద్దవారులారా, మీరు ఏం చేస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి. తరతరాలు శాపాలు పిల్లల మీద ఏలుబడి చేస్తాయి. కబడ్దార్. దేవుని భయం తల్లిదండ్రులకు ఉంటే పిల్లల్లోకి ఆటోమేటిక్గా భయం వచ్చేస్తుంది. దేవుని భయం తల్లిదండ్రుల మీద నిత్యము నిలకడగా ఉంటే పిల్లలు కూడా అదే భయంతో ముందుకు వెళ్తారు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి భయం అనేది ఉండాలి. పురుషోత్తమ చౌదరి గారు రాసిన పాటలో ఒక పాట, నీ భయముతో మేము ఏ భయము లేకుండా అన్నాడు. ఎంత మంచి మాట అది. నీ భయముతో మేము, దేవుని భయం ఉంటే మనం ఎవరికి, దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని భయం లేదు కాబట్టి అందరికి భయపడిపోతున్నాం. బాబోయ్ అయిపోయింది బాబు జీవితం. దేవుని భయం ఉంటే నేను ఎవ్వడికి భయపడినవాడు దేవుడు. అర్థమైంది ఈ నగ్న సత్యం మీకు? యేసు ప్రభు అంటే నీకు భయం ఉంటే నువ్వు దేనికి భయపడవు, నువ్వే శ్రమలకి భయపడవు, ఏ అడ్డగోలు సముద్రాలకి భయపడవు, ఏ అడ్డగోలు యోర్దాను నదులకు భయపడవు, ఏ అడ్డగోలు చేదైన జలాలకు నువ్వు భయపడవు. దేవునికి హల్లెలూయా. మనం ఎవరికి భయపడాల్సిన పని, ఎవరికి భయపడితే, యేసు ప్రభుకు భయపడితే మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. పురుషోత్తమ చౌదరి గారు అంత ఉన్నతమైనటువంటి కొన్ని మిలియన్స్ పెట్టి కొనుక్కున్న ఆ పాట రా దేవుడికి. నీ భయము చేతే ఏ భయము లేకుండా మేము బ్రతుకుతున్నాము స్వామి అనే పాట రాశాడు ఆయన. చూచుచున్నాము నీ వైపు, ఆ పాటలో ఉంటుంది ఆ ముక్క.
నా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు, ప్రియ జనక అని ఉంటుంది. దాంట్లో ఉంటుంది అమ్మ. ఈ పాటలు మనం పాడేసి వచ్చేవాళ్ళు కాదు, మాకు అన్ని ఊపొచ్చేయగాలి. మనకి ధన్ 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 అని కొట్టాలి, మనం ఎగరాలి. ఆ పాట మీకు తెలుసా? చూచుచున్నాము తెలుసా? వచ్చు కదా, తెలుసా? ఆహా, మనకన్నీ ఇయ్యానమాట. రాక్షసులాగా ఎగరొద్దు మరి. నాకు బాగా గుర్తు, ఒక ఆమెకు ధైర్యం, ఆమె పేరు నేను చెప్పను, చర్చికి పండగకు ఒకసారి వస్తుంది ఊరు నుండి. ఒకరోజు పాట పాడుతున్నా, ఊపొచ్చే పాట పాడండి అయ్యగారు అంతే. ఇప్పుడు ఊపొచ్చే పాట పాడేది మనం ముందుకు వచ్చి చెప్పాలిగా. ఎవరెవరంటే ఎవరు చెయ్యొద్దు. చివరిలో తినేసి వెళ్ళిపోయినా అందరూ. ఇప్పుడు స్లో పాటలు పాడేదాన్ని అర్థం పట్టుకోవాలా, నీకు ఊపి రావాలి ముందులా. అంటే పిచ్చి పిచ్చి ఊపి వచ్చేది డ్యాన్స్ చేయటమే, దాంట్లో అర్థం తెలియదు, దాని పాట సారం వద్దు మనకి, ఏమొద్దు మనకి గోళ. మరి రాత్రి ఎస్తేరుంటే ఒక ఆట ఆడుదును అందరినీ. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుని భయం మనం కలుగుంటే మన మీదకి ఏమొస్తుందండి? కృప. దేవుని కృప విస్తరించేస్తుంది మన మీద. ఇక ఆయన కృప మన మీద ఉందంటే ఇది ఎలా జరుగును అని అనం, ఇక అన్నీ జరిగిపోతాయి. అట్టగే మన ఆశలు, కోరికలు అన్నీ 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 వాట్ ఎవర్ మిట్ మేబీ అన్నీ, ఇది ఎలా జరుగును, ఇది ఎలా జరిగి, నువ్వు కోరుకోవటం ఆలస్యంగా అన్నీ జరిగిపోతాయి. ఆయన కృప మన మీదకి రావాలి. ఆయన యందలి భయభక్తులు కలిగిన వారి మీదకి ఆయన కృప అలా దిగొచ్చేస్తుంది. రెండవదిగా ఆయన కృప ఇంకెట్టొస్తుంది. ఇంకొక మాట చెప్పి ముగిచ్చేస్తాను. 1 Peter 5:5 చివరి మాట, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఉందా? ప్రభువు భూరం రోగుటకు సిద్ధముగా ఉన్నది, సమాధులన్నీ పెళ్ళు మరి లెక్కటానికి సిద్ధం కొట్టి బైబిల్ తీయడానికి ఇంకా ఇల్లు సిద్ధం కలిగి. 1 Peter 5:5 చివరి మాట, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి స్తోత్రం చెప్పండి. పోజులు కొట్టేవాడు కాదట కృప, దీనులకు అనండి ఒకసారి. సరే అండి, సరే సరే. దీన మనసు కావాలి. ఎదిరిగిపోయి శక్తి ఉంది, బలం ఉంది, డబ్బు ఉంది, అహంకారం ఉంది, అందం ఉంది, కుల బలం ఉంది, చన బలం ఉంది, బంధు బలం ఉంది, భర్త బలం ఉంది, భార్య బలం ఉంది, పిల్లల బలం ఉంది. ఏమండి? దీనంగా బ్రతకాల. యేసుప్రభుకు మరి ఏ బలం లేదు. యేసుప్రభు ఇలా బతికాడు భూమి మీద, ఎంతో దీనంగా బతికి. ఆయనకి ఏ అధికారం లేదని, అన్నీ ఉన్నాయి ఆయనకి. చిటికెత్తి రాలిపోతారు కుప్పలు తెప్పలు జనం, చిటిక వేయలేక కాదు, కానీ దీన మనసుని మెయింటైన్ చేశాడు ఆయన. ఒక దీనుడుగా, ఒక అధికారి బలముతో ఉన్న వ్యక్తి, ఒక రాజు భారమును మోయగలిగిన వ్యక్తి, రాజు కిరీటమును తల మీద మోయగల వ్యక్తి, ఏమండి, అధికార బలమును, అధికమైన సౌందర్యమును, అధికమైన మహిమను లీడ్ చేయగలిగిన వ్యక్తి, ఒక దీనుడుగా, రిక్తునిగా తనను తాను తగ్గించుకునే భూమి మీదకి వచ్చిన వాక్యం సెలవిస్తుంది. దీనులకు మాత్రమే కృప దొరుకుతుంది. అయ్యగారండి, మా తప్పేమి లేదు అయ్యగారండి, కానీ అయినా నువ్వు దీనంగా ఉండు, మనకు దేవుడు కృపనిస్తాడు, నువ్వేమో అనమాకు. కాదయ్యగారండి, నేను కాముకుంటే అది నిజమైపోద్ది. ఇక అయిపో, నీకు ఎవరి దగ్గర అయిపోద్ది నిజం? మనిషి దగ్గరే కదా, దేవుడి దగ్గర అవ్వదు కదా. మనకు కావాల్సిన ఆయన దగ్గర కదా రిజల్ట్, వీళ్ళ దగ్గర కాదు కదా. వాళ్ళ దగ్గర నీ తల ఎత్తుతాడు కదా, నీ దుర్గాన్ని లేవనెత్తుతాడు కదా. నువ్వేం వర్రీ అవ్వమాక, నువ్వు కాముగా ఉండు, నువ్వు ప్రశాంతంగా ఉండు. కాదయ్యగారండి, నోరు మూసుకుంటే అదే నిజమంటారు. ఆ శాస్త్రం మండిపోను గాక, వాళ్ళ నిజమన్నా యేసుప్రభు నిజమన్న కదా. యేసుప్రభు 2 రోజులు ఆగితే ఆయన ఏం చేస్తాడు? నిరూపిస్తాడు కదా. సిగ్గుతో వాళ్ళు తల దించుకుంటారు కదా. నువ్వు అడావడి చేయబాకు. ఒక 20 మంది కలిసి పిక్నిక్కి వెళ్తున్నారట, క్యారేజ్ బాక్సులు కట్టుకుని. బస్సు రావడానికి ఒక 20 నిమిషాలు లేట్ అయితే ఒకటి తినేసాడంట అక్కడే బాక్స్. వీళ్ళు ఎవరు తెలియదు, బస్సులో వెళ్ళారంట. అక్కడ వాళ్ళందరూ తింటుంటే ఇటు చూస్తున్నాడు. పక్కనోడు కొంచెం పెట్టిన వద్దు కొంచెం తిన, తలాకి ఇస్తున్నాడంట. అట్టుంటుంది. వేచి ఉండండి రేపు పొలవులు మన రోడ్లు ఎక్కే గతిట్టగా ఉంటుంది. వేచి ఉండండి, నీ క్యారేజ్ బాక్స్ అట్టు ఉంచుకో.
మనం టైం వచ్చిందాక ఆగం కదా. అక్కడ తినేసాడంట. అక్కడికి వెళ్ళి అందరు మొక్కలు చూస్తున్నాడు. మేమనైనా వద్దులే తినాలి వద్దులే ఊరకనే అడిగి తినాలని ఉంది. వాడు అన్నాడంట, రే తిన్ను నోరు పుస్తకం తిన. ఇప్పుడు అట్ట వద్దు, మనం కట్టుకున్న బాక్సులు చక్క పెట్టుకున్న బస్సు వస్తుంది, ఎక్కుతుంది, అందరితో పాటు తిందాం. దేవునికి స్తోత్రం. అందరికీ కృప కలుగును గాక, అందరికీ కృప వచ్చును గాక. దేవునికి స్తోత్రం. దీనులు కంగారస్తులు కాదు, అహంకారులు కాదు. నేను అనుకున్నది అప్పటికప్పుడు కొంతమంది ఉంటారండి, అప్పటికప్పుడు అనుకున్నది చేసేయాలంటే దానివల్ల ఎటువంటి ప్రమాదాలు వస్తాయి, దానివల్ల ఏమి విప్లవాత్మకంగా పగిలిపోతాయి, దానివల్ల కుటుంబాలు ఎంత స్థాయిలో చితికిపోతాయి, దానివల్ల కుటుంబాలు ఎంత స్థాయిలో రోడ్డెక్కుతాయి, ఏం వాళ్ళకి అనవసరం. అప్పటికప్పుడు వాళ్ళు అనుకుని చేసేయాలి, కోపంలో మెంటాలిటీలో. వాళ్ళకి నష్టం అవసరం లేదు. అటువంటి వారికి దేవుడు కృప ఇవ్వడట. ఇది తప్పున్నా నిందలు పడుతున్నారు చూసావా, నలిగిపోతున్నావు చూసావా, ఏడుస్తున్నావు చూసావా, తప్పు లేకపోయినా నేను అంటున్న మాటలు భరిస్తున్నావు చూసావా. అసలు వాళ్ళు నిన్ను అనాల్సిన మాటలు అవి కాదు, అసలు వాళ్ళు నిన్ను అనుమానించవలసిన విధానం అది కాదు. అయినా పడుతున్నావు, సహిస్తున్నావు, గుండెని ధైర్యం చేసుకుంటున్నావు. నాకంటూ ఒక రోజు వస్తుంది, ప్రభు నన్ను ఎత్తుతాడు, ప్రభు నన్ను బలపరుస్తాడు, నేను మాట్లాడకూడదు, నేను ఎదురెక్కుకూడదు, నేను నిలబడకూడదని భక్తులు కొంతమంది మన సంఘంలో ఉన్నారు. వారికి నేడు ఒక శుభవార్తను దేవుడు పలుకుతున్నాడు. నా దేవుని కృప నీ మీదకి రాత్రి దిగి రాబోతుంది. దేవుని కృప రాత్రి మీ మీదకి వస్తుంది. ఎంత జుడుతున్నా తగ్గించుకుంటున్నావు, నీ తప్పు లేకపోయినా మాటలు కాస్తున్నావు, నీ తప్పు లేకపోయినా అవమానాన్ని కాస్తున్నావు, నీ తప్పు లేకపోయినా నిద్రలో నీ పరుపు తడిచిపోయినట్లుగా ఏడుస్తున్నావు, మాటలు భరిస్తున్నావు, తిరిగి ఒక మాట అంటలేదు. శత్రువు దీని మీద వేసేద్దాం, నిందలేని వేసేస్తుంటే నేను రచ్చకూడదామని చూస్తుంటే దేవుని దీన మనసు నీలో ఉండి తగ్గు 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 తగ్గు, నీకంటే ఒక రోజు వస్తుంది తగ్గు తగ్గు అంటే దేవుని ఆత్మ చెప్పుచున్న మాట విని తగ్గుతున్నావు. పిచ్చి పిచ్చిగా ఏ అనుకుంటున్నారు నీ గురించి అయినప్పటికీ కూడా తగ్గి బతుకుతున్నావు. ఎవరి ముందుకు వెళ్ళి గొడవ పెట్టుకోవట్లా, ఏంటి మమ్మల్ని ఇలా అన్నారని నువ్వు వాళ్ళని నిలదీవట్లా, రోడ్డుకు లాగట్లా, బర్చానికి ఏడవట్లేదు. అనికి మనకు బతుకుతున్నావు, అనికి మనుకుంటున్నావు, లోపడుతున్నావు. ప్రభా ఈ మాటలు వింటున్నావా అని ప్రభుకు చెప్పుకుంటున్నావు. నా బిడ్డల గురించి అలా అనుకుంటున్నారు వింటున్నావా అని ప్రభుకు చెప్పుకుంటున్నావు. అలా అనాలంటే నీకు నిమిషం పట్టదు, కానీ అనలేకపోతున్నావు. దేవుని ప్రేమ అట్టుకొస్తుంది. దేవుడు వద్దంటున్నాడు, నేను లేవనెత్తుతాను నిన్ను అంటున్నాడు, నీ బిడ్డను లేవనెత్తుతాను అంటున్నాడు. వాళ్ళు సిగ్గుపోయేదా, వాళ్ళు సిగ్గు కలుగునట్లుగా నిన్ను నేను దీవిస్తానంటున్నాడు. ఆగిపోతున్నావు, ఎదురు చూస్తున్నావు, రోజు కొరకు కృప కొరకు ఎదురు చూస్తున్నావు, దేవుని దయా దాక్షణల కొరకు ఎదురు చూస్తున్నావు. అయితే ఈ రాత్రి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది దేవుని కృప నీ మీద పెళ్ళబట్టు దిగి రావటానికి రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది. దేవునికి హల్లెలూయా. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఎందుకు? పరిశుద్ధాత్మ వలన మన కార్యాలు సాధ్యం, దేవుని కృప వలన మన కార్యాలు సాధ్యం. ఆయన కృప ఎవరి మీదకి వస్తుంది? భయభక్తులు కలిగిన వారిపై. ఆయన కృప ఎవరి మీదకి వస్తుంది? దీనులపై ఆయన కృప. కొంతమంది దీనులు నాకు ఎల్లెదురు కనపడుతున్నారు, కొంతమంది భయం కలిగి బతికి నాకు ఎల్లెదురు కనపడుతున్నారు. మీరు ఏం భయపడద్దు, ఆయన కృప నీ మీద ఉంది. మరి మీరు టెన్షన్ పడిపోతుంది, ఈ కార్యం ఎట్ జరుగుతుంది, ఇది జరగాలి ఉంది కానీ ఎట్ జరుగుతుంది, నువ్వు కంగారు పడబాకు, భయం. కృప నీ మీద ఉంది. నువ్వు కృప పొందిన దానివే, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అవునయ్యా, నేను కృప పొందిందా, నీ కృప పొందిందన్నా. అవును కదా మరియా, నువ్వు దేవుడు అంటే భయంతో బతికేదాను కదమ్మా, నువ్వు దీనురాలు కదమ్మా, తగ్గించుకుని బతికేదాను కదా, కృప నువ్వు పొందావు. అవునా? అయితే సరేనయ్యా, అయితే సరే. అంతకు మించిన భాగ్యం ఇంకోట్లేదు నా జీవితంలో. ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం, కోరుకుంది కానీ ఆశ ఉంది కానీ ఇది ఎలా సాధ్యం అన్న క్వశ్చన్తో బతుకుతున్నాను ఎన్ని సంవత్సరాలు. పరిశుద్ధాత్మ సాధ్యం చేస్తుందన్నావుగా, చాలయ్యా. కృప సాధ్యం చేస్తుందన్నావుగా, చాలయ్యా. ఆ పరిశుద్ధాత్మ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుందన్నావుగా, నన్ను చాలయ్యా. ఆ కృప నీ మీద ఉందన్నావుగా, చాలయ్యా. నా వల్ల కాని కార్యాలు పరిశుద్ధాత్మ ఈ రోజు నుంచి చేయబోతుంది. నా వల్ల జరగని కార్యాలు, నేను అనుకున్నవి అనుకున్నట్టుగా జరగని కార్యాలు కృప చేయబోతుంది.
పరిశుద్ధాత్మ కృప రెండు కలిసి ఈ రాత్రి మన మీద పెళ్ళుమని దిగబోతున్నాయి. దిక్కులు పెక్కు టిల్లేలాగా ఆత్మ కార్యం ఈ రాత్రి జరగబోతా ఉంది. కమాన్ 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 పీపుల్ ఆఫ్ గాడ్, గట్టిగా చప్పట్లు కొట్టి ఆర్భటించండి, ప్రభు నామాన్ని ఘనపరచండి, ప్రభు నామాన్ని మహిమపరచండి. గట్టిగా అన్య భాషలు మాట్లాడాలి, స్తుతులు చెప్పాలి, గోల చేయాలి, విజయ కేకలు రావాలి, యుద్ధ కేకలు వినపడాలి, జయ ఘోష వినపడాలి. పరిశుద్ధాత్మని మీదకి రాగా సర్వోన్నతి శక్తి నిన్ను కమ్ముకొనగా ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా జరుగుతుంది అని నా ప్రతి మాటలు రద్దవుతున్నాయి. నీ కోరికలు నెరవేరబోతున్నాయి, నీ ఆశలు ఫలించబోతున్నాయి, నీ భవిష్యత్ అద్భుతంగా నెరవేరబోతుంది. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి అసాధ్యమైన కార్యాలు సుసాధ్యము చేయబోతా ఉన్నది. ఆయన కృప నీ మీదకి వచ్చి అసాధ్యమైన కార్యములు సుసాధ్యము చేయబోతా ఉన్నది. ఎస్ 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 పాతాల రోకములు దద్దరిల్లేటట్లుగా, పాతాళము వణికిపోయేటట్లుగా, రేవాలాబా షందాలాబా రీఖాలాబా తురాలాబా షందాలాబా హర్బాలాబా షఖాఠాలాబా తురా. Oh, 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 ready, ready, ready to the people of God. Oh, Huribaba Shandalaba Rikalaba. Come on, people of God. Arise in the name of Jesus. Holy Spirit of God. Yes, 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 yes. Pandu. Ribaba baba baba shabalaba la rabala turaba la banama. Rikalaba shabalaba turaba. Herbalaba shakatata la banama. Rikalaba shatala rabadiala. Yes. Come on, enjoy Holy Spirit of God. Enjoy with Holy Spirit of God. Come on, people of God. Arise in the claps. Arise in the voices. Come on, receive it. ఒక నూతనమైన అభిషేకం మీ మీదకి విడుదలవుతా ఉంది. ఒక నూతనమైన కృప సంఘం మీదకి విడుదలవుతా ఉంది. కృప కలుగునుగాక. రబా షకటతలమ రమన షందరబల తురబా హర్బలబల ధిరికిరి బిరి షటలదనమ రిబలబ షతేల రబాతునమ. Thank you, Holy Spirit. Thank you, Jesus. Thank you, wonder. Thank you, wonder. Thank you, wonder. ఈ వాక్యమును దేవుడు మీ వినికిడిలో దీవించి సర్వదా ఆశీర్వదించి మిమ్మల్ని నడిపించును గాక.